ప్రీవియస్ వీడియోలో అసలు మాడ్యూల్స్ అంటే ఏంటి, మాడ్యూల్స్ ఎందుకు వాడాలి, మాడ్యూల్స్ ఎప్పుడు వాడాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూసాం కదా. ఎవరైనా చూడకుంటే చూడండి, మస్ట్ వాచ్ వీడియో. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోలో అసలు మాడ్యూల్స్ని ఎలా వాడాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. మీరు మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని మాడ్యూల్ అన్నా ప్రోగ్రామ్ అన్నా ఏమీ కాదు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఈ మాడ్యూల్స్ అన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలము అనుకో. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఈ ఫైల్స్ అన్నీ మాడ్యూల్స్, బట్ ఇండివిజువల్గా ఫైల్స్ అన్నీ ప్రోగ్రామ్సే. సో ఏదన్నా పర్లేదు, మీకు డిఫరెన్స్ తెలిస్తే చాలు. సరే, ఈ మాడ్యూల్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవి యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే ఏంటో చూద్దాం. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ అంటే మనం క్రియేట్ చేసే మాడ్యూల్ని యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ అని అంటాము. మనం మాడ్యూల్స్ ఎందుకు క్రియేట్ చేస్తామో తెలుసు కదా. ప్రోగ్రామ్ని ఈజీగా ఆర్గనైజ్ చేయడానికి, ప్రోగ్రామ్ని ఈజీగా మెయింటైన్ చేయడానికి, ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం, రీయూజబిలిటీ, ఈ ఫీచర్స్ అన్నిటి కోసం మనం మాడ్యూల్స్ని క్రియేట్ చేస్తాము. ఈ వీడియోలో వీటన్నిటికంటే ఒక మాడ్యూల్ని ఎలా ఇంకొక ప్రోగ్రాంలో యూజ్ చేయాలో చూద్దాం. బట్ ఖచ్చితంగా పైన చెప్పిన ఫీచర్స్ అన్నీ కవర్ అయ్యేలా మాడ్యూల్స్ పైన ఒక వీడియో చేస్తా ఫ్యూచర్లో. సరే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నా. అది కూడా చిన్న ప్రోగ్రామే, ఎందుకంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కాబట్టి. సో ఈ మాడ్యూల్స్ కాన్సెప్ట్ని మీకు అర్థం అవ్వడానికి సింపుల్ ప్రోగ్రామ్ని చెప్తాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సింపుల్ క్యాలిక్యులేటర్. ఈ ప్రోగ్రామే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని, అలాగే మాడ్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రాంలో నాకు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని వాటికి అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి అవుట్పుట్ని చూపించాలి అనుకుంటున్నాను. నార్మల్గా ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని ఈజీగా ఒక ప్రోగ్రాంలోనే మొత్తం రాయొచ్చు. సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ మాడ్యూల్స్గా డివైడ్ చేయవలసిన అవసరం లేదు. బట్ ఈ మాడ్యూల్స్ టాపిక్ కోసం చేస్తున్నా. సో ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని 2 ప్రోగ్రామ్స్ ఆర్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాను. ఒక ప్రోగ్రాంలో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రాస్తాను, అండ్ ఇంకొక ప్రోగ్రాంలో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రాసిన మాడ్యూల్ని యూజ్ చేసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ పంపిస్తాను. సో ఇక్కడ ఆపరేషన్స్ చేసేటివన్నీ ఒక రిలేటెడ్ ఫీచరు, అలాగే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేది ఇంకొక రిలేటెడ్ ఫీచరు. సో అందుకే వీటిని డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేశాను. సరే, ఫస్ట్ ఆపరేషన్ మాడ్యూల్ రాద్దాం. సరే, దీనికోసం ఒక న్యూ ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో చూడండి, ఒక ఫైల్ని ఓపెన్ చేసుకున్నాం. దీంట్లోనే ఆపరేషన్కి సంబంధించి కోడ్ రాద్దాం. దీంట్లో సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్ కోసం ఒక ప్రోగ్రామ్ని రాద్దాం. సో అడిషన్ అంటే ఏంటి? 2 నెంబర్స్ని యాడ్ చేయడం. అండ్ సబ్ట్రాక్షన్ అంటే 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ఒక దాంట్లో నుంచి ఇంకొకటి. సో ఇప్పుడు వీటికి ఫంక్షన్స్ని రాద్దాం. ఫస్ట్ అడిషన్కి రాద్దాం. డిఎఫ్ అడిషన్. ఈ ఫంక్షన్ పారామీటర్స్గా a, b అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో రిటర్న్ a+b అని ఇస్తున్నాను. సో ఇక్కడ అడిషన్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము. ఆ ఫంక్షన్ నేమో అడిషన్. ఈ ఫంక్షన్కి పారామీటర్స్గా a, b అని ఇచ్చాను. అండ్ ఆ పారామీటర్స్ రెండింటిని యాడ్ చేసి రిటర్న్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్కి ఫంక్షన్ రాద్దాం. డిఎఫ్ సబ్ట్రాక్షన్ పారామీటర్స్గా a, b అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో రిటర్న్ a-b అని ఇస్తున్నాను. సో ఈ సబ్ట్రాక్షన్ ఫంక్షన్కి నేమ్ సబ్ట్రాక్షన్ అని ఇచ్చాను. ఈ ఫంక్షన్కి a, b అని 2 పారామీటర్స్ని పాస్ చేశాను. ఆ రెండింటిని మైనస్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేసాము. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. ఈ ఫైల్ నేమో ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. చూడండి, ఫైల్ సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇన్పుట్ అండ్ ప్రాసెసింగ్ కోసం ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం కదా. సో దానికోసం ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఫైల్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కోడ్ రాద్దాం. సో ఇందాక ఈ ప్రోగ్రాంలో ఏం రాద్దాం అనుకున్నాం? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేసే ప్రోగ్రాం రాద్దాం అనుకున్నాం. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. వీటిని a, b అనే వేరియబుల్స్లో స్టోర్ చేద్దాం. చూడండి, a = float ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ నెంబర్ 1 అని ఇస్తున్నాను.
నెక్స్ట్ బి ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ నెంబర్ 2 అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఫ్లోట్ అని ఎందుకు ఇచ్చానంటే యూజర్ నుంచి వచ్చే ఇన్పుట్ ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. సో అందుకే ఫ్లోట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ యూజరు అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అని అడగాలి కదా. సో దానికోసం ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. ఆ వేరియబుల్ నేమో ఆప్షన్ అని ఇస్తున్నాను. ఆప్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 1 ఫర్ అడిషన్ ఆర్ ఎంటర్ 2 ఫర్ సబ్ట్రాక్షన్. అంటే యూజరు 1 ఎంటర్ చేస్తే అడిషన్ జరిగేటట్టు, అదే యూజరు 2 సెలెక్ట్ చేస్తే సబ్ట్రాక్షన్ జరిగేటట్టు ఇచ్చాము. సో ఇలా జరిగేటట్టు చేయాలంటే ఇఫ్ ఎల్స్ వాడుకోవాలి. సో ఇస్తున్నాను చూడండి. ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే యూజర్ కనుక ఆప్షన్లో 1 ఎంటర్ చేస్తే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రెజెంట్ ఇక్కడ పాస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఎలిఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే యూజర్ కనుక 2 ఎంటర్ చేస్తే ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో కూడా ప్రెజెంట్ పాస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఎల్స్, ఈ ఎల్స్ బ్లాక్లో ప్రింట్ యూ హ్యావ్ చూసన్ రాంగ్ ఆప్షన్ అని ఇస్తున్నాను. అంటే యూజరు 1, 2 కాకుండా ఇంక ఏది ఇచ్చినా ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ కనుక ఆప్షన్ 1 ఎంటర్ చేస్తే అడిషన్ జరగాలి, అలాగే ఆప్షన్ 2 ఎంటర్ చేస్తే సబ్ట్రాక్షన్ జరగాలి. సో ఈ రెండు ఫంక్షన్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ జరగాలి అంటే ఆ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రాంలో యూజ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఎలా ఒక ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రాంలో వాడతామో చూద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంపోర్ట్ అండ్ ఫ్రమ్ కీవర్డ్స్, వీటిని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రాంలో యూజ్ చేసుకోగలం. సో మనం 3 ways ఒక ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రాంలో యూజ్ చేసుకోగలం. సో ఇప్పుడు మీకు ఆ 3 ways చెప్తాను ఇదే ప్రోగ్రాంలో. ఫస్ట్ వే, దీని సింటాక్స్ చూడండి. ఇంపోర్ట్ మాడ్యూల్, ఇక్కడ ఇంపోర్ట్ అనేది కీవర్డ్ అండ్ మాడ్యూల్ అనేది మనం ఏ ప్రోగ్రామ్ ఆర్ మాడ్యూల్ని ఇంకొక ప్రోగ్రాంలో వాడాలి అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ నేమ్ వితౌట్ .py ఎక్స్టెన్షన్. సో ఈ విధంగా ఎప్పుడు మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఒక మాడ్యూల్ని అంతా యూజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ మెయిన్ ప్రోగ్రాంలో ఈ సింటాక్స్ యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని వాడదాం. మనం యూజ్ చేసుకోవాలి అనుకునే ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఆపరేషన్స్. సో ఇక్కడ ఆపరేషన్స్ అని రాద్దాం. సో నేను ఈ ప్రోగ్రామ్ పైన ఇంపోర్ట్ ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్లో ఏమో అడిషన్ ఫంక్షన్ యూజ్ చేద్దాం అండ్ ఎలిఫ్లో సబ్ట్రాక్షన్ ఫంక్షన్ యూజ్ చేద్దాము. సో ఒక మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ని వాడాలంటే ఎలాగంటే సింటాక్స్ చూడండి. మాడ్యూల్ డాట్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ మాడ్యూల్ అనేది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చి ఈ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో పాస్ని తీసేస్తున్నాను. ప్రింట్ ఆపరేషన్స్ డాట్ అడిషన్ ఆఫ్ A, B. సో ఈ విధంగా ఇచ్చాను. అండ్ ఎలిఫ్లో ఈ పాస్ తీసేసి ప్రింట్ ఆపరేషన్స్ డాట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ A, B అని ఇస్తున్నాను. అంతే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక ప్రోగ్రాంలో నుంచి ఇంకొక ప్రోగ్రాంలో ఓన్లీ వేరియబుల్స్, ఫంక్షన్ అండ్ క్లాసెసే యాక్సెస్ చేసుకోగలం. ఇవి కాకుండా ఇంకా ఏమీ యాక్సెస్ చేసుకోలేము. సో క్లాసెస్ అండ్ వేరియబుల్స్ని ఎలాగైతే ఒక ఫంక్షన్ని యూజ్ చేసామో అలానే యూజ్ చేసుకోవచ్చు. లైక్ మాడ్యూల్ డాట్ వేరియబుల్ నేమ్ అండ్ మాడ్యూల్ డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. ఈ ఫైల్ నేము మెయిన్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ఎంటర్ నెంబర్ 1 అని ఉంది. సో ఇక్కడ నేను 2 ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 2, 10 ఇస్తున్నాను చూడండి, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఎంటర్ 1 ఫర్ అడిషన్ ఆర్ ఎంటర్ 2 ఫర్ సబ్ట్రాక్షన్ అని వచ్చింది. సో నేను అడిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, 1 ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 12.0 అని వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ 2 A అనే వేరియబుల్లో స్టోర్ అయింది. అలాగే యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ 10 B అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ మనం ఆప్షన్ 1 ఎంటర్ చేసాం కదా, అది ఆప్షన్ వేరియబుల్లో స్టోర్ అయింది. సో నెక్స్ట్ ఆప్షన్ అనేది 1 కాబట్టి ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ప్రింట్ స్టేట్మెంట్లో ఏముంది? ఆపరేషన్స్ డాట్ అడిషన్ ఆఫ్ A, B అని ఉంది. సో ఆపరేషన్స్ డాట్ అడిషన్ ఆఫ్ A, B అంటే
ఇది ఆపరేషన్స్ మాడ్యూల్లో ఉన్న అడిషన్ ఫంక్షన్. సో అడిషన్ ఫంక్షన్లో ఇక్కడ ఏ కమా బి అని ఇచ్చాం కదా, మనకు అవుట్పుట్ ఏ ప్లస్ బి రిటర్న్ అయింది. సో అందుకే 2 + 10 ఎంత 12. సో 12 మనకి రిటర్న్ అయింది. నెక్స్ట్ సెకండ్ వే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రాంలోకి వేరే విధంగా ఇంపోర్ట్ చేసుకుందాం. సో సింటాక్స్ చూడండి, ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ featureN, featureN అండ్ సో ఆన్ featureN. ఇక్కడ ఫ్రమ్ అండ్ ఇంపోర్ట్ అనేవి కీవర్డ్స్ అండ్ మాడ్యూల్ అనేది మనం ఏ ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రాంలో యూస్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ నేమ్ వితౌట్ .py ఎక్స్టెన్షన్. అండ్ ఫీచర్స్ అంటే ఫంక్షన్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్స్, ఈ 3 నేమ్స్. సో ఇప్పుడు ఈ సింటాక్స్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాద్దామా. సో నేను ఈ ఇంపోర్ట్ ఆపరేషన్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సింటాక్స్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ చేద్దాం. ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఏంటి ఆపరేషన్స్, ఇంపోర్ట్ ఫీచర్స్ ఏంటి అడిషన్ సబ్ట్రాక్షన్. సో అడిషన్ సబ్ట్రాక్షన్, ఇంతే సింపుల్. ఇక్కడ ఆపరేషన్స్ అనేది ప్రోగ్రామ్ నేమ్ అండ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేవి ఆపరేషన్స్, ప్రోగ్రాంలో మనం రాసిన ఫంక్షన్స్. సో ఇక్కడ ప్రింట్ ఆపరేషన్స్ డాట్ అడిషన్ ఆఫ్ ఏ బి అని ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం ఈ ఆపరేషన్స్ తీసేసి డైరెక్ట్ అడిషన్ అని ఇస్తే చాలు. సో తీసేస్తున్నాను. అలాగే ఎలిఫ్ స్టేట్మెంట్లో కూడా తీసేద్దాం. సో ఈ సింటాక్స్ ఇచ్చినప్పుడు మాడ్యూల్ నేమ్ డాట్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఒక ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ ప్రోగ్రాంలోకి. సో అందువల్ల ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇందాకలాగే ఎంటర్ నెంబర్ 1 20 అని ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 2 5 ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఆప్షన్ 2 ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 15 వచ్చింది. సో 20 - 5 15. సో ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, సో ఫస్ట్ ఎంటర్ నెంబర్ 1 అని అడిగినప్పుడు 20 ఇచ్చాం కదా, అది ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 2 అని అడిగినప్పుడు 5 ఇచ్చాం కదా, అది బి అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఈ ఆప్షన్గా మనం 2 ఇచ్చాం కదా, సో ఆప్షన్ అనే వేరియబుల్లో 2 స్టోర్ అయింది. నెక్స్ట్ సో ఆప్షన్ 2 కాబట్టి ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆప్షన్ = 2. సో దీంట్లో ప్రింట్ సబ్ట్రాక్షన్ ఏ బి అని ఉంది కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ ఫంక్షన్లో 20, 5 అని ఆర్గ్యుమెంట్స్ వెళ్తాయి. సో సబ్ట్రాక్షన్ ఫంక్షన్ ఏ - బి రిటర్న్ చేస్తుంది కాబట్టి 20 - 5 మనకి 15 రిటర్న్ చేసింది. సో ఈ సెకండ్ వేని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, మనకి ఒక మాడ్యూల్లో పర్టికులర్ ఫీచర్స్ ఒక్కటే కావాలి అనుకున్నప్పుడు. సపోజ్ మనకి మాడ్యూల్లో 10 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో, వాటిలో నీకు ఓన్లీ 2 ఫంక్షన్సే కావాలి అనుకో, అప్పుడు మనం ఆ 2 ఫంక్షన్స్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సెకండ్ వేని వాడతాం. మీరు ఎప్పుడైనా ఒక మాడ్యూల్లో పర్టికులర్ ఫీచర్స్ ఒక్కటే వాడుకునే పని అయితే ఈ వేనే వాడండి, ఎందుకంటే దీనివల్ల ఇంటర్ప్రెటర్ మొత్తం మాడ్యూల్ని ఇంటర్ప్రెట్ చేయవలసిన అవసరం ఉండదు. దీనివల్ల మనకి ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వే, ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఇంకొక ప్రోగ్రాంలోకి వేరే విధంగా ఇంపోర్ట్ చేసుకుందాం. సింటాక్స్ చూడండి, ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్. ఇక్కడ మాడ్యూల్ అనేది మనం ఏ ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రాంలో యూస్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ నేమ్ వితౌట్ .py ఎక్స్టెన్షన్. అండ్ స్టార్ మీనింగ్ ఏంటంటే ఆ ప్రోగ్రాంలో ఉండే ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ వేరియబుల్స్ అన్నీ ఇక్కడ యూస్ చేసుకోవడానికి ఈ స్టార్. సో ఇప్పుడు ఈ సింటాక్స్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్ రాద్దామా. సో ఇక్కడ ఇంపోర్ట్ పక్కన అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేస్తున్నాను, చేసేసాను చూడండి. ఇప్పుడు స్టార్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఈ సింటాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, సో ఆపరేషన్స్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటినీ ఇందాక యూస్ చేసుకున్నట్టు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఈ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ని ఏమీ మార్చనక్కర్లేదు, ఎందుకంటే ఈ స్టార్ వాడితే ఆ మాడ్యూల్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయి. అందువల్ల డైరెక్ట్ ఆ ఫంక్షన్ నేమ్ యూస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఫంక్షన్ నేమే కదా ఇచ్చింది, సో మనం ఇంకా ఏమీ మార్చక్కర్లేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్ నెంబర్ 1 నేను 1 ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 2 ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఆప్షన్గా 5 ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. చూడండి యూ హ్యావ్ చూజన్ రాంగ్ ఆప్షన్ అని వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఎంటర్ నెంబర్ 1 అని వచ్చినప్పుడు 1 ఎంటర్ చేసాం కదా, అది ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయింది.
నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 2 అని వచ్చినప్పుడు 2 ఎంటర్ చేసాం కదా, అది బి అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఆప్షన్గా మనం 5 ఇచ్చాం కదా, సో ఆ 5 అనేది ఈ ఆప్షన్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆప్షన్ 5 అనేది ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే మనకి యూ హ్యావ్ చూజన్ రాంగ్ ఆప్షన్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసి ఇంకో ప్రోగ్రాంలో యూస్ చేస్తాము. సో ఇక్కడ ఈ మాడ్యూల్స్ ఉండడం వల్ల సపోజ్ మనం ఆపరేషన్స్ ఏమన్నా కొత్తవి యాడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా అవి ఈ ఆపరేషన్స్ మాడ్యూల్లో రాసేసుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త ఫంక్షన్ని మనం ఆపరేషన్ మాడ్యూల్లో యాడ్ చేశాక ఆ ఫంక్షన్ని ఈ మెయిన్ ప్రోగ్రాంలో యూస్ చేసుకోవచ్చు. సో మనం శాంపుల్గా 2 ఫంక్షన్స్ని ఈ ఆపరేషన్స్ మాడ్యూల్లో రాద్దాం. అవి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ ఆపరేషన్ మాడ్యూల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ రాద్దాం. ఒక ఫంక్షన్ ఇస్తున్నాను, డిఎఫ్ ఫంక్షన్ నేమో మల్టిప్లికేషన్ అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్కి పారామీటర్స్గా ఏ కామా బి అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో రిటర్న్ ఏ స్టార్ బి అని ఇస్తున్నాను. సో మనకి ఈ మల్టిప్లికేషన్ ఫంక్షన్లో ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్స్కి మనకి ప్రొడక్ట్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఇస్తున్నాను, డిఎఫ్ ఫంక్షన్ ఏమో డివిజన్ అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ పారామీటర్స్గా ఏ కామా బి అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో రిటర్న్ ఏ డివైడెడ్ బై బి అని ఇస్తున్నాను. సో ఈ డివిజన్ ఫంక్షన్లో ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్స్కి మనకి డివిజన్ అనేది అవుట్పుట్గా రిటర్న్ అవుతుంది. సో మనం ఆపరేషన్స్ మాడ్యూల్లో 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని మెయిన్ ప్రోగ్రాంలో యూస్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ ఇచ్చాం కాబట్టి అవి ఆటోమేటిక్గా ఈ మాడ్యూల్లో ఇంపోర్ట్ అయిపోతాయి. సో మనం సపరేట్గా ఆ 2 ఫంక్షన్స్ని దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ వేరియబుల్లో ఈ ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ 3 ఫర్ మల్టిప్లికేషన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ 4 ఫర్ డివిజన్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఇలా ఇచ్చాం కదా, ఇక్కడ ఇంకొక 2 ఎలిఫ్ స్టేట్మెంట్స్ని ఇద్దాం. ఎలిఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే యూజరు ఆప్షన్ 3 కానీ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కామా బి అని ఇస్తున్నాను. అంటే యూజరు 3 సెలెక్ట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ మల్టిప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎలిఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ బాడీలో ప్రింట్ డివిజన్ ఆఫ్ ఏ కామా బి అని ఇస్తున్నాను. అంటే యూజర్ కనుక ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఆర్గ్యుమెంట్స్ యొక్క డివిజన్ అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్ నెంబర్ 1 అని ఉంది కదా, నేను 10 అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 2 అని ఉంది కదా, నేను 5 అని ఇస్తున్నాను. నెక్స్ట్ సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని వచ్చింది. సో నేను మల్టిప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే 3 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ నొక్కండి. చూడండి మనకి 50 అని వచ్చింది. సో 10 5 50 కదా. సో వీటన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనం మాడ్యూల్స్ యూస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్గా రాసాము. ఎలా అంటే ఆపరేషన్స్ అన్నీ ఒక మాడ్యూల్లో అండ్ యూజర్తో ఇంటరాక్షన్ అంతా ఇంకొక మాడ్యూల్లో. సో ఒక ప్రోగ్రామ్ని మాడ్యూల్స్ యూస్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఎలా అంటే మనం ఇందాక ఆపరేషన్స్లో సపరేట్గా 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ని యాడ్ చేసాము. అలాగే సపరేట్గా ఆ 2 ఫంక్షన్స్ని మెయిన్ ప్రోగ్రాంలో యూజ్ చేసాము. నెక్స్ట్ ఈజీ టు మెయింటైన్, అంతే కదా, మనం ఈజీగా ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ని ఈజీగా మెయింటైన్ చేసాము. నెక్స్ట్ రీయూజబిలిటీ, ఇది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయాలి, అది ఏంటంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్. సో నీకు సైంటిఫిక్ క్యాలిక్యులేషన్లో మనం ఆపరేషన్స్లో క్రియేట్ చేసిన ఫంక్షన్స్ అన్నీ యూజ్ అవుతాయి. సో ఆ మాడ్యూల్ని యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్కి. సో ఇలా మనకి మాడ్యూల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.